క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేసుకుంటూ నేటి అనుదిన దేవుని వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలు మనకుంటా ఉంటాయి. మనము ప్రార్థిస్తూ ఉంటాం కానీ జవాబు రావడం లేదు. మనము ఎదురు చూస్తూ ఉంటాం కానీ మార్పు అనేది కనిపించదు. అప్పుడు మన హృదయం అడుగుతూ ఉంటుంది, దేవుడా నువ్వు నిజంగా పనిచేస్తున్నావా అని చెప్పేసి. ఇదే సమయంలో యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచన భాగం మనకి ఈ రీతిగా చెబుతూ ఉంది. ఆయన గొప్ప కార్యములు చేయవాడు. అవి మనకు గ్రహింపరానిగా ఉంటాయనేటువంటి సత్యం ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఇందులో నుండి కొన్ని సత్యాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. అందులో మొట్టమొదటి అంశం, కనిపించకపోయినా దేవుడు పనిచేస్తున్నాడు. నువ్వు చూడలేకపోతున్నావు అంటే కనుక దేవుడు పని చేయటం లేదనుకోవద్దు. ఉదాహరణకి విత్తనం నేలలో దాగి ఉంటుంది కానీ అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు చూడకపోయినా దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. రెండవ మాట, అర్థం కాకపోయినా దేవుని యొక్క ప్లాన్ అనేది పరిపూర్ణం. దేవుని బిడ్డలారా, యోబు జీవితాన్ని చూడండి. అతను అన్నీ కూడా కోల్పోయాడు. అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ చివరికి దేవుడు అతని జీవితాన్ని రెట్టింపు ఆశీర్వాదంతో నింపాడు. కాబట్టి ఇప్పుడే అర్థం కావట్లేదు అంటే గనక కథ ఇంకా పూర్తి కాలేదు. మూడవ సత్యం, ఆలస్యం అనిపించిన దేవుని సమయం అనేది సరిగ్గా ఉంటుంది. మనం అంటాము, దేవుడా త్వరగా చెయ్యి అని చెప్పేసి, కానీ దేవుడు చెబుతూ ఉంటాడు, నా సమయం సరైనది, నా సమయం ఇంకా రాలేదు అంటాడు. కాబట్టి ఆలస్యం కాదు, సిద్ధం చేస్తున్న సమయం అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఇక 4వది, సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుని కార్యం అనేది ఆగదు. నీ జీవితంలో సమస్యలు ఉన్నాయా, ఒత్తిడి ఉందా, బాధ ఉన్నదా, గుర్తించుకో. సమస్యలు అనేవి దేవుని పనిని ఆపలేవు. దేవుడు సమస్యలను ఉపయోగించి ఏం చేస్తాడనంటే కనుక గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయువాడు అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నీవు గందరగోళంలో ఉన్నావేమో, నీ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదేమో. ఒకవేళ నీవు అర్థం చేసుకోలేకపోయినా దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా తప్పు చెయ్యడు. నీవు చూడకపోయినప్పటికీ కూడా దేవుడు పనిచేస్తున్నాడు అనే సత్యాన్ని ఈ దినాన నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు ఈ రీతిగా ప్రార్థించగలవా? ప్రభువా, మాకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను నమ్మేటువంటి విశ్వాసాన్ని నాకు ఈ ప్రభువా, నేను చూడకపోయినా నీవు పని చేస్తున్నావు అనేటువంటి నమ్మేటువంటి ఆ హృదయాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. నా జీవితంలో నీ గొప్ప కార్యాలు చూడగలుగునట్లుగా నీ కృప నాకు దయచే ప్రభువా అని చెప్పేసి నీవు గనక ప్రార్థించగలిగినట్లయితే లెక్కలేనన్ని అద్భుత క్రియలు నీ జీవితంలో చేయగల దేవుడు మన దేవుడు. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు కృపగల దేవుడు మనందరి జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్.